హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 4 రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు అనుకుంటున్నారా? 2 డేస్ 3 డేస్ నుంచి మినుము అయితే కోతున్నామండి. ఇంకా మన చేలో రెండో పంట మినుము అయితే చల్లాం కదా, ఆ మినుములో పాటు ఆడాడ పెసర చెట్లు అయితే వచ్చినాయి అనమాట. అంటే పెసరపప్పు చెట్లు. వాటితో కోళ్ళు పెట్టినవి బయట కేజీ కొనాలంటే 100 రూపాయలండి. మా కింద వచ్చేసినాయి కదా అని చెప్పేసి అసలు అంటే పెసర మొక్కలన్నీ పీకి పక్కన పెట్టేసాము. మినుమేమో ఇంకా మినుము ఎట్టకట్ట తంటలు పడి అయితే మొత్తానికి అయితే కాజేసాము. చాలా కష్టం అనిపించింది. అసలు ఒంగోని ఎంతసేపు పీకాల, మళ్ళీ కొడవలతో కొయ్యాలా, మామూలుగా లేదండి. మినుముతో అయితే ఎట్టకేలకైతేనే చాలా ఉడికైతే అయిపోయింది. మినువులు అయితే కరకర అనేది, పెసరపప్పు అయితే కరకర అంటున్నాయి ఎండకి. వీటినైతే ఎండబోయాలని చెప్పేసి అయితే వచ్చేసాను. చాలా వచ్చాయి. ఇంకా ఏం జరిగిందంటే ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే అయితే అందరం కొన్ని కొన్ని తీసుకెళ్ళారు. అంటే వచ్చింది ఎంతమంది, 4-5 వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంకా సెకండ్ డే వచ్చేసి మాకు కావాలని చెప్పించుకున్నాం. మా ఆయన అసలు తీయొద్దు, కోళ్ళకి మనకుంటే అన్నాడు. తీసుకున్నాక మనం ఏం అనలేం కదండి. సరే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాము. మిగిలిన ఏమో నేను కొన్ని కోసి నేను అట్ట చేతితోటి, కొన్ని ఏమో చెట్లకే ఉన్నాయి, ఎండబూస్తే ఈజీగా అయిద్దిలే అని చెప్పేసి మళ్ళీ ఆకంతా వాటికి అయిద్ది అని చెప్పి కొన్ని విడిగా చేశాను. ఈ కొన్ని చల్లబడ్డాకైతే చేయాలన్నమాట. వాటి నుంచి వేరు చేసి అట్ట దింపి ఆడ పేడేస్తే సరిపోయిందండి. మా రేపు 2 రోజులు ఎండబెట్టామంటే పెసర్లు అయితే వస్తాయి. పెసరపప్పు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము మినుముకైనా దేనికైనా 2 టైమ్స్ ముందు కొట్టాము. తక్కువ ఇన్వెస్ట్మెంటే, మరి మేము అనుకున్నది వచ్చిద్దో అది తెలియదండి. దానికైతే ముందు కొట్టేసాము. ఇంకంతా అయిపోయింది. చేతికి కూడా వచ్చింది పంట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎండ అయితే మరి విపరీతంగా కాస్తుంది. త్వరగా కిందకి వెళ్దాం, చిట్టాలు ఉందన్నమాట. అసలు ఏ ఎండ వద్దని కొంత వచ్చే ఎండ ఏ ఎండేనండి. అసలు ఎండాకాలం అస్సలు కొనలేమన్నమాట మనం. నా చిట్టి తల్లి కింద వెయిట్ చేస్తుంది, వెళ్ళాలి. వదిలిపెట్టి వచ్చేసాను. ఇంకా గబగబా ఒకసారి ఇంట్లో పనులు కూడా చేసేసుకోవాలి. సాయంత్రం అయ్యేలో పోటీని మళ్ళీ కప్పెట్టేసేయాలి. దాని తరే కదా, అది కొంచెం పాడైపోయిందండి. ఇంటికాడ కోళ్ళు ఉన్నప్పుడు వేసిపోయేసరికి పాడైపోయి అవి బొక్కలు పడ్డాయి. అందుకని ఇంక దాని పైన వేసేసాము. దాన్ని ఇంకెందుకులే పడేయకుండా అని చెప్పేసి ఒకటి ఆరబోయడానికి బాగుండిద్ది గొడ్డేసాను, అంతే ఉంచేసాము. ఇంకా ఈరోజు అయితే పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలకి ఇక్కడ సీజన్ కానీ వచ్చినాయి. అంటే ఎండాకాలం అంటే తెగొస్తూ ఉంటాయి, తెగ్గాస్తాయి కూడా. ఒకసారి మా ఆయన ఇంటికైనప్పుడు కోసుకొస్తాం. పోయిన సంవత్సరం అయితే కోసుకొచ్చాం కూడా, జ్యూస్ కూడా చేసి చాలా కోసుకొచ్చామండి. ఎన్ని కోసుకొచ్చామో తిని ఎగుడు కొట్టేసింది. మా పిల్లలు కాస్త ఇద్దరు 7 చూపించారు. అవపాతుంది క్లారిటీగా. ఇంకా పైన పెసలు ఎండపోసాను, గడి కొట్టేసి ఎట్ట కట్టుకుందాం. కాయన సటల్లో మొత్తం తగ్గుతుంది కదా. నేను ఎదురు కర్ర కడతాను ఇదే ఆపు. అనుకున్న విధంగా అయితే జరగలేదండి. ఇంకా ఎట్లా పిల్లలు అడిగారు కదా, వీళ్ళే అనమాట ఏ పనులైనా సాయంగా ఉంటారు. అవి ఇలా తీసుకొచ్చేదంటే చెల్లెలు అయిద్ది అనమాట. అది కానొచ్చేదే మా ఇల్లు అండి. ఇంకా ఇంటి ఎదురే చెట్టు అనమాట. అందుకని చెప్పేసి వచ్చాను. ఏడో దూరం అయితే నేను అస్సలు వచ్చేదాన్ని కాదు. కొట్టడానికి ట్రై చేసినా కానీ నాకు అసలు అందరూ అదే కుర్జీ ఉంటే ఈజీగా పని అయ్యిద్ది అనుకుని తెమ్మని చెప్పాను. బయటనే పెట్టేశాను అన్నీ. పని కూడా చేసేసుకున్నానండి. 3 నా పని అయిందంటే మా అమ్మాయిలు వచ్చేసి మా అమ్మాయిని పట్టుకున్నారు. మన కడక్ అడిగారు కదా, ఈయన డబ్బులా చెట్టుదే కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా. నాకు అందలేదని చెప్పేసి కుర్చీలో నించొని ట్రై చేస్తున్నా. మా అమ్మాయికి ఇచ్చానండి వీడియో తీయమని చెప్పేసి. వాళ్ళేమో కొంచెం అరవకరవగా తీస్తూ ఉన్నారు. చూసారు కదా, అది పడిందో లేదో వీడియో అయితే చూడండి. నా చిట్టలు కూడా వచ్చేసి కూర్చుందనమాట. నేను కొడతానా లేదా, మా మమ్మీ కొట్టిద్దా లేదా కాయని, నేను తినాలా వద్దన్నట్టుగా చూస్తుంది నా చిట్టలు అయితే. చూసారు కదా ఎంత ప్రేమో కాయల మీద, చూసారు కదండి. ఇంకా కాయ అయితే పడిందో లేదో వీడియో తెలిసిద్ది. నా చిట్టలకి అప్పుడు నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట నేను కాయ కొట్టే లోప. అసలు భలే ఆడిద్ది, భలే అలిగిద్ది. అప్పట్లోనే చాలా మంచి అయిపోయిద్ది నా చిట్టలు అయితే. నాకు వైపు కన్ను రెప్ప కొట్టకుండా చూస్తుంది. మా మమ్మీ కొట్టిద్దా కొట్టదా కాయ చింతకాయ అనమాట. ఇంటి ఎదురు చెట్టు ఉంది, పూత కూడా ఇప్పుడే ఎండ పడుతుంది. మనకి ఎంత ట్రై చేసినా అసలు పడలేదు. నాకైతే చిరాకు వచ్చేసింది. మెడ కూడా నొప్పి వచ్చింది అనమాట అంతసేపుగా ఉండేసి. నాకు అయితే చిరాకు పుట్టేసి దిగాలనిపించింది. ఎందుకు మెడ నొప్పి కాసేపు అవి ట్రై చేయొచ్చు అన్నట్టుగా దిగేసాను. అలానే ఎట్టో బరగడ్లు కట్టేస్తారు కదా, ఇంక ముళ్ళు రాలితే మళ్ళీ వాటికి గుచ్చుకుంటాయని ముందుగానే మొత్తం అయితే వేరేసామన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించి నాకు ఆగకూడదు అన్నట్టుగా కొట్టేశాను.
చివరికైతే మొత్తానికి కాయ అయితే పడిందనమాట. కష్టపడైతే కోసేసాం పిల్లల కోసం. ఒకటైతే తినేసేద్దాం. వీళ్ళు మా అమ్మాయి వీళ్ళు ఇప్పుడు దాకా పిల్లల్ని ఎత్తుకున్నారు, వాళ్ళు అడిగారుగా. ఏదన్నా చేస్తే ఎత్తాను, నేనైతే ఏం చేయలేదు ఇంకా, రేపు చేయాలా. ఎందుకంటే ఇప్పుడే కొంచెం వీళ్ళంతా శుభ్రం చేసి పెట్టేసాను బాగా. రాళ్ళు వదిలి రాళ్ళు తీ బుడ్డ కింద. ఇంకా టేస్ట్ చేద్దాం. మొత్తం 6 పడ్డాయి. ఎట్టందేపా? సూపర్ సూపర్ బాగుందా? 3 అయినా కానీ ఎట్ట విపరీతంగా వస్తున్నాయో అసలు. ఖచ్చితంగా 3ంటికి మా ఆయన కుక్క వచ్చింది, మా పిల్లలు కూడా బయటకు వచ్చింది. దాన్ని అయితే కుక్క పట్టుకునేది. ఎట్టో సమయానికి మేము బయట ఉండబట్టి దాన్ని దోలేను. చెరువు కోసిన పెసరకాయలు ఉన్నాయి కదండి, అవి కోళ్ళ కోసం ఉంచాం కదా, నీడకు లాక్కొని. ఏడుంది ఇంకొద్దులే, అవన్నీ పిందెలు అయితే ఇంకా. అయితే అయింది, పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా అన్నం కూర కూడా వండేస్తాను. టైం వచ్చేసి 5 అయిందనమాట. 6ంటికల్లా మా ఆయన మమ్మ వచ్చేస్తారు. ఖచ్చితంగా 6 అయినా 5 టైం. ఈలోపు చిన్నగా చేస్తూ ఉంటే సరిపోయింది. ఆ చిట్టుతో ఇలా తినేలాక్కున్నామని ఏం ఏడిసిందో అది తెప్పించి ఇచ్చాను, తింటా ఉంది. ఇంకెప్పుడు ఒకసారి, ఇంక రోజు అయితే అస్సలు పెట్టను. ఇలా ఇంక రేపు నుంచి ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ అయితే చేస్తాను. ఇలా ఇదంతా శుభ్రం చేశాను అనమాట. బట్టలు మొత్తం సర్దేసి, ఇంకా అలానే అంట్లన్నీ సర్దేసాను. అలానే కోళ్ళు అవి వేసుకొచ్చారు కదా, శుభ్రంగా ఊడ్చేసానండి కోసం. అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఎగ్ కర్రీ అని అలానే వైట్ రైస్ అయితే వండుతాను మా అమ్మలు వచ్చేలోపు. ఇంకా నేను ఏ విధంగా చేస్తాను అదైతే చూపిస్తాను, చూసేయండి. బాగుందా? బాగా మరి ఇటీ 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 అమ్మా ఇటీ. అమ్మ పెట్టవా? అమ్మ పెట్టవా? అమ్మా నన్ను పాలు ఇటు సంగతి మర్చిపోయి అడుగుతున్నా. వీడియో అయితే కొంచెం పొంగిపోయింది. ఇప్పుడు ఇదంతా కడిగి తుడిసా. కింద బండ 3 పొంగులు అయిపోయినాయి. పొంగిచ్చే గ్యాస్ ముట్టించినట్టు 3 ఎగ్గులు అయితే వేసాను అనుకుంటున్నారా. నాకు మా అమ్మకి మా ఆయనకి 3. చిటితలు కొంచెం తినిద్ది. అడుగుతా ఉన్నాయి. అలానే ఇంకో పక్క బియ్యం కూడా కడిగేసాను. పొయ్యిని పెట్టేసుకుందాం. ఒక తర్వాత పని ఒకటి అన్నట్టుందనమాట. టైం ఏమో చూస్తే 5 అయింది. అలానే సరుకులు అది వేసుకొస్తానన్నాడు. ఇంకప్పుడు దాకా పనికి వచ్చి రాగానే ఖచ్చితంగా మా ఆయనకి ఆకలేదు అనమాట. ఖచ్చితంగా అన్నం తింటాడు. మా ఆయన వచ్చేలేపు ఎప్పుడైనా కానీ అన్నం కూర ఖచ్చితంగా వండించుతాను నేనైతే. నీళ్ళు అయితే కాబెట్టాలండి. ఈ ఆయిల్ హీట్ అయినాక మనం ఉండలేము. ఇదంటే స్లో మంట. పక్కనే అన్నం పెట్టేసాను. దాని తర్వాత ఒకటి అంటే అసలు అయ్యే పనే కాదు. అందుకని చెప్పేసి ముందుగానే ఆయిల్ హీట్ అయ్యకుండానే ఆనియన్స్ అయితే వేసేసి, ఈ ఆనియన్స్ హీట్ అయ్యి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడైతే పొయ్యి ముట్టిలో ఫ్రై అవుతూ ఉంటాయి. మాడకుండా ఉంటాయి. సిమ్లో పెట్టేసుకున్నాం. ఆడుకుంటుంది బైబుల్తో. పొయ్యి ముట్టియాల. మా కోడి పిల్లకి దానా వేసేసాం. కోళ్ళన్నీ దెబ్బ మీద ఉన్నాయి. ఈ సన్న కోడి ఏందో నీరసంగా ఉన్నాయి పిల్లల పొద్దుటి నుంచి. ముట్టిచ్చేసాను. లోనికి వెళ్దాం. ఫోన్ చేస్తుంది సక్కంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఏంటంటే త్వరగా వచ్చేసానండి. ఏదంటే ఒకవేళ మాడిపోతాయేమోనని. అండి ఇంకా టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాం మగ్గిపోతే. టమాటా మగ్గిందో లేదో చూసేద్దాం. మగ్గుతూ ఉంది. మూత పెట్టేసుకున్నాం. ఇంకా చాలా ఒకటి మగ్గిపోవాలి. గుడ్లు తక్కువ తీయాలి. ఏంటమ్మా ఇంక ఇప్పుడు చూద్దాం.
బాగా మగ్గుతూ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం. మన కాడ పేస్ట్ డబ్బా ఉందన్నమాట. ఎప్పుడు నేను నూరేదాన్ని, మా ఆయన పేస్ట్ డబ్బా రీసెంట్గా తీసుకొచ్చాడు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మూత పెట్టేసుకుందాం. వేసాను, ఎగ్స్ వేసేసుకున్నా. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిగా రెడీ అయిపోయింది కర్రీ. కారం తక్కువ వేసా, మరి స్పైస్ ఉంటుందని. మూత పెట్టేస్తా. చల్లగా అయితే నేను మా అమ్మాయి కూర్చొని ఆన్ చేసాం. అసలు పెసలు అయితే మా మినుము అయితే వేసాను కదా, దాంట్లో పెసలు పెసలు చెట్లు కోళ్ళు కానీ మామూలు దేనికో దానికి పనికి వస్తాయి అని చెప్పేసి తెచ్చాము. ఇంకా చాలా మంది కోసుకెళ్ళారు ఇక్కడ వచ్చిన వాళ్ళు, మన వద్దని అనలేము కదా. తర్వాత రోజు నెక్స్ట్ డే మేము తీసుకున్నాం అనమాట. ఉన్నాయి మిగతాయని తీసేసుకున్నాము. ఇట్లా చేసి ఎండబోతే ఓవర్ ఎందుకు అని చెప్పేసి ఇంక ఇట్లా పోతున్నాము. అలానే కోళ్ళను కూడా తెచ్చేసామండి. వాటినేమో పైన కట్టేసారు. ఇప్పుడు ఒలిసినట్టు ఇట్లా చెట్లు వేసేసుకున్నాం. పప్పు వేసేసుకున్నాం. ఇంకా ఎగ్ కర్రీ అలా చేయి ఆడ లైట్ కాడ టమాటా ఎగ్ కర్రీ. చెట్టు ఇదిగండి కావాలండి.